जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदभेरीनाथ जय 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 जय। అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఈ వీడియోలో మనం పంచభూత శివలింగాలలోని జలలింగం ఉన్నటువంటి జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శిద్దాం. జంబుకేశ్వరం ఎక్కడ ఉంది, మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జంబుకేశ్వరం ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. జంబుకేశ్వరం శ్రీరంగంలో ఉంది. నేను శ్రీరంగంలోని రంగనాథ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ డే జంబుకేశ్వర ఆలయం వెళ్తున్నాను. రంగనాథ స్వామి ఆలయం నుంచి జంబుకేశ్వర ఆలయం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులో వెళ్తే టికెట్ ప్రైస్ 10 రూపీస్, ఆటోలో వెళ్తే 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం ఎలా చేరుకోవాలి, శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలి అనే విషయాలన్నీ క్లియర్గా రంగనాథ స్వామి వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. బస్సులో వెళ్ళేవారు ఈ రైల్వే బ్రిడ్జిని దాటగానే ఒక జంక్షన్ని చేరుకుంటారు. ఆ జంక్షన్ దగ్గర బస్సు దిగితే అక్కడి నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే జంబుకేశ్వర ఆలయం ఉంటుంది. ఆలయాన్ని చేరుకునేలోగా స్థల పురాణం తెలుసుకుందాం. ఒకప్పుడు ఇక్కడ శంభుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి ఒకసారి శివుడిని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం కాగా తన కోరికని తెలుపుతాడు. దానికి శివుడు అంగీకరించి తాను ఇక్కడ లింగ రూపంలో కొలువై ఉంటానని, శంభుడిని జంబువృక్ష రూపంలో ఉండి నన్ను పూజిస్తావు అని చెప్పి అంతర్ధానం అవుతాడు. అలా పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో ఆవిర్భవించాడు. జంబువృక్షం అంటే తెల్ల నేరేడు వృక్షం. శ్రీరంగం వచ్చిన వారిలో చాలామంది తప్పకుండా ఈ 2 ఆలయాలని దర్శిస్తారు. జంబుకేశ్వరం కావేరీ నది ఒడ్డున ఉంటుంది. కావేరీ నదిలో స్నానం చేసి జంబుకేశ్వరుడిని కొలవటం అనేది ఇక్కడి సాంప్రదాయం. ఇదే ఆలయం యొక్క రాజగోపురం. ఈ ఆలయం మన దేశంలో అతి పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం 1800 సంవత్సరాల కంటే పూర్వమైనది అని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం శ్రీ రంగనాథ స్వామి ఆలయం కంటే చాలా పురాతనమైనది. రాజగోపురం లోపలికి రాగానే ఒక పెద్ద మండపం కనిపిస్తుంది. మొదట్లో ఈ ఆలయం చాలా చిన్నది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పెద్ద ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. తరువాత చాలామంది రాజులు అభివృద్ధి చేశారు. ఈ పెద్ద మండపానికి పక్కనే ఎడమవైపున చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఈ ఆలయానికి మరో స్థల పురాణం కూడా ఉంది. అది దగ్గరగా శ్రీకాళహస్తి స్థల పురాణం లాగానే ఉంటుంది. అది ఏంటంటే, కైలాసంలో మహాశివుని గణాలలో మాల్యవానుడు, పుష్పదంతుడు అని 2 ఉండేవారు. వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండేవారు. వారి ప్రవర్తనతో ఆగ్రహం చెందిన శివుడు పుష్పదంతుడిని ఏనుగ్గాను, మాల్యవానుడిని సాలీడుగాను భూమిపైన జన్మించమని శపిస్తాడు. భూలోకంలో ఏనుగు, సాలెపురుగులుగా జన్మించిన వీరిద్దరూ కావేరీ నది ఒడ్డున ఉన్న జంబుకేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు సాలీడు వచ్చి జంబువృక్షం ఆకులు, కొమ్మలు శివలింగంపై పడకుండా గూడు అల్లేది. కొంత సమయం తరువాత ఏనుగు వచ్చి ఎంగిలిదారంతో ఆ గూడు అల్లింది అని తన తొండంతో ఆ గూడును తొలగించి నీటితో శుభ్రపరిచి పూజించేది. ఇలా ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేవారు. దీంతో సాలీడుకు కోపం వచ్చి ఏనుగు తొండంలో దూరి కుట్టింది. ఆ నొప్పి భరించలేక
ఏనుగు తన తొండాన్ని నేరేడు చెట్టుకు వేసి బాదుకుంది. దాంతో రెండు మరణించాయి. శాప విముక్తులయ్యి ఇద్దరూ కైలాసం చేరుకుంటారు. ఇదే ఆలయం యొక్క 3వ గోపురం మరియు ప్రధాన గోపురం. పదండి ఆలయం లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఎడమ చేతి వైపున కొంచెం ఎత్తులో శివలింగం మరియు అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి. ఇక్కడ పరమశివుడు జలలింగం రూపంలో దర్శనమిస్తాడు. గర్భాలయంలో ఉన్నటువంటి జలలింగాన్ని దర్శించుకోండి. ఈ ఆలయంలో గర్భాలయం చాలా చిన్నదిగా ఉంటుంది. గర్భాలయం ఎదురుగా ఒక చిన్న మండపం, ఆ మండపంలో నంది ఉంటాయి. ఇక్కడ పరమశివుడికి జంబుకేశ్వరుడిగా పేరున్నప్పటికీ ఇక్కడి లింగం నీటిలో ఉండదు. కానీ లింగం యొక్క పానపట్టం నుంచి ఎల్లప్పుడూ నీళ్లు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఇక్కడి జంబుకేశ్వరుడినే అప్పులింగం అని కూడా అంటారు. ఆలయం లోపలికి కెమెరా అలో లేదు. అయినప్పటికీ గర్భాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణాన్ని కొంతవరకు వీడియో తీయగలిగాను, చూడండి. ఆలయంలోని ధ్వజస్తంభానికి కుడి చేతి వైపు ఉన్న మండపంలో నుంచి వెళితే అమ్మవారి ఆలయాన్ని చేరుకోవచ్చు. పదండి వెళదాం. ఈ మండపంలో ఉన్నటువంటి స్తంభాలపైన కూడా అద్భుతమైన శిల్పకళ ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలువయ్యారు. ఇక్కడ కూడా కెమెరా అలో లేదు. కొంతవరకు వీడియో తీశాను, చూడండి. ఇదే అమ్మవారి గర్భాలయ ప్రాంగణం. అమ్మవారి దర్శనం
ఉదయం 7:20 నుంచి మొదలవుతుంది. గర్భాలయంలోని అమ్మవారు ఈ విధంగా దర్శనమిస్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకున్నారు కదా. సో నేను పంచభూత శివలింగాలలో మిగిలిన 4 లింగాలు కూడా ఆల్రెడీ దర్శించుకున్నాను. వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, వాటిని కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తిరిగి ఇంటికి చేరుకోవడానికి శ్రీరంగం నుంచి మరియు తిరుచిరాపల్లి నుంచి మన 2 తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి డైరెక్ట్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి.